ఇప్పుడు ఒక వినియోగదారు స్వచ్ఛమైన పాలు తాగాలనంటే మార్కెట్లో ఆయన ఎక్కడికి పోవాలి అసలు? ఎవరైతే పాడి పరిశ్రమను నమ్ముకున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు కొంతవరకు స్టాళ్ళు ఏర్పాటు చేసుకొని నడిపించుకుంటున్నారు. కానీ దానిలో కూడా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎందుకంటే క్వాలిటీ మిల్క్ అనేది టైం బాండింగు, కొంత టైం వరకే అది బ్రేక్ కాకుండా పగిలిపోకుండా ఉంటాయి. దానికి మళ్ళీ ఫ్రీజర్లు మెయింటైన్ చేయాలి, దానికి తగినటువంటి ఉష్ణోగ్రతలు దాన్ని మెయింటైన్ చేయగలగాలి. అట్లయితేనే అది ఉంటుంది, దాని లైఫ్ టైం ఉంటుంది. సో వీటిని ఉద్దేశించి ఒక రోజు 2 రోజులు, నెల 2-3 నెలలు చేసిన తర్వాత ఈ కన్స్యూమర్లు ఏం చేస్తారు? ఏ బాబు నీకు ఈ పాలల్లో ఇది లేదు, అది లేదు, నాణ్యత లేదు, పగిలిపోతున్నాయి అని రకరకాల రీజన్స్ విసిగిపోతాడు రైతు. ఎందుకు విసిగిపోతాడంటే ఇక్కడ పశువుతోని విసిగిపోవాలి, ట్రాన్స్పోర్ట్తో విసిగిపోవాలి, కన్స్యూమర్తో విసిగిపోవాలి. నాకేంది 10 రూపాయలు తక్కువ వచ్చినా సరే ఆ సెంటర్ డబ్బునికి వస్తే నెలగానే పైసలు ఇస్తాడు, నా పని నేను చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో పడి కూడా ఆ రకమైన వ్యాపారాలకు దూరం అయిపోతున్నారు. అంటే నేరుగా రైతు వినియోగదారులకు అందిద్దామనంటే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవ్వలేకపోతున్నారు. ఇవి వివిధ చిల్లింగ్ సెంటర్స్లకు కానీ లేకపోతే ఇతరత్ర కంపెనీలకు కానీ అమ్ముకోవడం ద్వారా అక్కడ కూడా కల్తీ జరుగుతుంది. అసలు రైతుకు ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇతర సంస్థలు కానీ హెల్ప్ చేస్తే నేరుగా వీటిని వినియోగదారులకు అందిస్తే కల్తీని అరికట్టవచ్చు కదా? 100% సార్, మీరు చెప్పింది నిజం అర్జున్ గారు. ప్రభుత్వాలు రైతుని ఎస్పెషల్లీ ముఖ్యంగా పాడి రైతును ఆదుకోవడం ద్వారా రానున్నటువంటి భావి భారత జనరేషన్ను, తరాలను ఆరోగ్యవంతమైన భారతీయునిగా తయారు చేయడానికి దోహదపడుతుంది. ఇప్పటిదాకా ఏం జరిగిందనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ముందైనా ప్రభుత్వాలు కొంతవరకు పాడి రైతును ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తూ క్వాలిటీ మిల్క్ ఇవ్వడం ద్వారా నీకు ఏం బెనిఫిట్ వస్తుంది, ప్లస్ నీకు ఏ రకమైనటువంటి భవిష్యత్తు లాభాలు జరుగుతాయి అనేటువంటి విషయాలు ప్రభుత్వాలు చెప్పాలి. పాడి లేకపోతే మనుగడ లేదు, పశువు లేకపోతే భూమి లేదు, భూమాత లేకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేకపోతే తిండి లేదు. ఈ విషయాన్ని గమనిస్తలేరు. రెడీమేడ్కి అలవాటు పడి భవిష్యత్ తరాలు నాశనం అయిపోయినాయి. ఇంకా మన కళ్ళ ముందు నాశనం చెయ్యొద్దు. యువత పాడి వైపుకు రావాలన్నా ప్రభుత్వాలు అనేటువంటివి కొంచెం దగ్గరగా, అంటే ఈ పాడి పరిశ్రమకు దగ్గరగా వచ్చి దీనిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేస్తే రైతు సస్టైన్ అవుతాడు, రైతుకి ఏం చేస్తే లాభం జరుగుతుంది అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటేనే ఇది ఖచ్చితంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో వస్తున్న వీడియో సార్, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి ఆవు పేడను ఎగుమతి చేసుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు పశువుల యొక్క వ్యర్థాలను ఎగుమతి చేసుకుంటున్నాయి. కారణం ఏంది అనంటే వాళ్ళ భూమి నిస్సారం అయిపోయింది. వాళ్ళ భూములను సారం చేయడం కోసం భారతదేశంలో ఒక ట్రాక్టర్ పెండ 5,000 ఉంటే వాళ్ళు 15,000 ఇచ్చి కొనుక్కుంటున్నారు. పేడను దేశాలు దాటి తరలిస్తున్నారంటే అర్థం చేసుకోండి ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది వ్యవస్థ అనేది.